ఎంత చూస్తే నా కొడుక ఏమనుకుంటున్నాడు రే? ఏమైందండి? ఒక నా కొడుకు నువ్వు రోజు ఇలా తాగొచ్చే బదులు నీ పిల్ల నా ఇంటికి పంపిరని నేను చూసుకుంటా అన్నాడు. చెప్పుతో కొట్టకపోయారా? కుక్కను కొట్టినాడు, కొట్టి ఈగలో పడాల్సి వచ్చావాడిని. మంచి పని చేశారు. ఇంతకీ ఎవరా ఎదవ అనింది? నాయన కుమ్మేసిన. మీ ఫస్ట్ రెవెన్యూ ఎంత జనరేట్ అయింది యూట్యూబ్ లో? యూట్యూబ్లోనా? యూట్యూబ్లో ఒక 20,000 నాకు వచ్చాయి మేడం ఫస్ట్ పేమెంట్. అంటే నాకు తెలిసి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు. లేదు మేడం, 1000 ఉన్నప్పుడు లేదు. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేటప్పటికి 1,00,000 దాటేశారు సబ్స్క్రైబర్లు. ఎందుకంటే నాకు 8 నెలల వరకు రీచ్ ఏం రాలా. 8 నెలల వరకు 10,000 వ్యూస్ కూడా వచ్చేది కాదు యూట్యూబ్లో. నేను చెప్తున్నది ఇన్స్టాగ్రామ్లో అది హైప్. 10,000 వ్యూస్ కూడా వచ్చేది కాదు. నానా గందరగోళాల తర్వాత ఎందుకో రీచ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వితిన్ 1 monthలో 100K అయిపోయినారు. 100K అయిన తర్వాత ప్లే బటను మనీ అప్పుడే ఒకేసారి వచ్చి దాన్ని వీడియో కూడా చేశాను నేను. సూపర్. 20,000 వచ్చాయి మేడం. సో ఇన్స్టాలో మీ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఎంత వస్తుంది మోస్ట్లీ పర్ మంత్? పర్ మంత్ బాగానే వస్తుంది మేడం మంచిగా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రైల్వే ఇన్కమ్ వచ్చేసి 30 నుంచి 40 వస్తుంది. దాన్ని దాటే వస్తుంది 2 lakhs. అంతెందుకు వస్తుంది మేడం? ఇన్స్టా మరి యూట్యూబ్ మీరు ఎంత ఇందాక ఏం చెప్పారండి? ఎంతైనా వేసుకోవచ్చు అని చెప్పారా చెప్పలేదా? 2 lakhs వస్తాయని మీరు అనుకుంటున్నారా? అనుకోండి, ఏముంది. అది తమ్నెల్ రాసుకోరా సాంబా. 2 lakhs కానీ వస్తే ఇంకేం మేడం నాకు. ఏమండి ఇప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఉన్నారు కదా? లేదు, ఇప్పుడు మనం మనీ కాదు క్యాలిక్యులేషన్ చేయాల్సింది. 10 లక్షల మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అది కావాలా, అది కోరుకున్నా అది అయింది, అది హ్యాపీ. అది మేడం సూపర్ అసలు. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అదే ఎన్ని మిలియన్స్ మీ టార్గెట్? అట్లా ఏం టార్గెట్ ఏం లేదు. 10 లక్షలు వస్తాయని మనం అనుకోవాలా. ఫాలోవర్స్ అయ్యారు, ఇంకెంతమంది అవుతారు మనం. నేనేం టార్గెట్ ఏం లే, ఎంతమంది అయితే అవుతామని. ఈరోజు నచ్చిన వాళ్ళే రేపు 4 వీడియోలు మంచిగా లేవనుకోండి అన్ఫాలో కొట్టేస్తారు. వాళ్ళు వచ్చినారని మనం సంబరపడలేదు, తగ్గిపోయిందని బాధపడలేదు. ఇదంతా కామన్ మేడం. కామన్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎంత మనం మంచి చేసినా, ఎంత అవుట్పుట్ ఇచ్చినా, ఎంత ఎంటర్టైన్ చేసినా ఖచ్చితంగా కొంతమంది ఎదలు అయితే మాత్రం కొన్ని కమెంట్లు పెడుతూ ఉంటారు. సో దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతుంటారు? కమెంట్స్ చదువుతుంటారు? అసలు చదువుతాను మేడం. మ్యాక్సిమం నాకైతే మ్యాక్సిమం రావు, గొప్ప చెప్పుకోవడం కాదు, మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్స్ అనేటివి రావు. ఎందుకంటే నేను పక్కనోడిని సెటైర్లు వేస్తూ లేదంటే పక్కన వాళ్ళని కించపరుస్తూ కులాలు, రాజకీయాలు, మతాలు మీద కానీ వేటి జోలికి పోకుండా నా మీద నేనే పని చేసుకుంటా. అందుకని మ్యాక్సిమం నా మీద బ్యాడ్ కామెంట్ పెట్టాలనుకోరు. ఒకవేళ పెట్టినా కానీ కామన్ 1-2 వస్తుంటాయి, అవి నేను తీసుకుని నార్మలే కదా మేడం. అవంతా సోషల్ మీడియా అంటేనే బ్యాడ్ కామెంట్స్ ఆల్రెడీ వస్తాయని మనసులో పెట్టుకొని మనం సోషల్ మీడియా దగ్గర రావాలి. ఏడకి వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయంటే మాత్రం అది సమంజసం కాదు. అది ప్రిపేర్డ్గా ఉండాలి. మనం తిట్టినా పడాలా, పొగుడినే తీసుకోవాలా. అది సూపర్. సో ఫ్యామిలీ బాగుంది, మంచిగా జాబ్ బాగుంది, ఇండస్ట్రీ యాక్టింగ్ అవుతాను, కమెడియన్ గా చేస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఫిలిమ్స్ వరకు మీ వీడియోస్ రీచ్ అవుతాయని? అదే మేడం, నేనేం అనుకోలేదు మేడం, కానీ అనుకోకుండా రీచ్ అయ్యే.